educational institutions. Today we are going to solve some problems based on mathematics EAP set 2022 paper. Let's start the session. Singular matrix. What is the definition of singular matrix? Determinant of A. Determinant of A equal to 0. That is the definition of singular matrix. Whenever you see this kind of problems, you should know procedure to determine the determinant. ఓకేనా ఆ డిటర్మినెంట్ కనుక్కుంటే ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. ఓకే, సో ఇక్కడ చూడండి దీనికి ఎలా డిటర్మినెంట్ కనుక్కోవాలి చూడండి. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఎలా వస్తుంది, ఏ ఫంక్షన్ ఇలా ఇచ్చారు, ఏ మ్యాట్రిక్స్ ఇలా ఇచ్చారు. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఎలా కనుక్కుంటారు, ఫస్ట్ ఇక్కడ ప్లస్ పెట్టండి, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్. సో అప్పుడు నువ్వు ఎలా రాస్తావు, ఎక్స్ ఇంటూ, ఓకే, ఇది ఈ పర్టికులర్ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ 4 2 8, 8 మైనస్ 3x వస్తుంది, 8 మైనస్ 3x, తర్వాత -1 వస్తుంది. తర్వాత డిటర్మినెంట్ అంటే ఇంకొకటి ఇట్లా తీసుకోవాలి, 2 2 4, 2 2 4, మైనస్ ఆఫ్ -3x అంటే +3x వస్తుంది. డిటర్మినెంట్ కనుక్కోవడం నేర్చుకోండి. 2 ఇక్కడ +2 ఇంటూ 2 3 6, 4 3 12, మైనస్ కాబట్టి +12 వస్తుంది. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సింగులర్ మ్యాట్రిక్స్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి, ఏమొస్తుంది నీకు, 8x మైనస్ 3x స్క్వేర్ -4 మైనస్ 3x ప్లస్ 2 ఇంటూ 18. ఓకేనా, సో టోటల్ నీకు 36 వస్తుంది. ఇక్కడ 36 ఈక్వలాన్స్ టు 0. తర్వాత -3x స్క్వేర్, ఇక్కడ 5x, తర్వాత ఇక్కడ +32 వస్తుంది ఈక్వల్ టు 0. సో 3x స్క్వేర్ -5x -32 equal to 0. So here x1 and x2 are the roots of this equation. Okay, x1 and x2 are roots of the equation. What is the definition of sum of the roots? Sum of the roots minus b by a. ఇక్కడ x1 ప్లస్ x2 అంటే ఆల్ఫా బీటా టైప్ అనమాట. మైనస్ b by a అంటే -5/3. తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే c by a అనమాట. c by a అంటే ఏంది, -32/3 వస్తుంది. వాడు ఏమన్నాడు, x1 ప్లస్ x2 ప్లస్ x1 ఇంటూ x2. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి, x1 ప్లస్ x2 ప్లస్ x1 x2. సో ప్రొసీజర్ టు క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంది, -b by a. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఇక్కడ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనుకుంటే, సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా -b by a వస్తుంది. ఆల్ఫా బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ c by a వస్తుంది. ఓకేనా, సో అప్పుడు నీకు ఇక్కడ -b by a అంటే 5/3, ఇక్కడ c by a అంటే -32/3. Finally, how much you will be getting? Here how much you will be getting? From here how much you will be getting? This would be -27/3 -9 is the answer. ఇక్కడ మైనస్ ఉండాలి, -9 కరెక్ట్. ఓకేనా, డిస్టింక్ట్ వాల్యూస్ ఆఫ్ x1 ప్లస్ x2 ప్లస్ x1 x2 అంటే దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్.
ఇక్కడ ఏం చేసావు, సింగులర్ మ్యాట్రిక్స్ అనగానే ఏం చేసావు, డిటర్మినెంట్ కనుక్కున్నావు, జీరోకి ఈక్వేట్ చేసావు, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. సో వాటిల్లో సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ యాడ్ చేసావు. ఠీకేనా, దిస్ ఈజ్ సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, మైనస్ బి బై ఏ సి బై ఏ, అంతే. ఓకే, వీ కెన్ ఈజీలీ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్? -9 కరెక్ట్. ఓకే, ఇక్కడ సింగులర్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ తెలియాలి నీకు. జస్ట్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ కనుక్కుంటే చాలు. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అని తెలుసుకుంటే చాలు. నీకు డిటర్మినెంట్ ఆఫ్ ఏ 0 అప్లై చేయగానే, ఓకే, నువ్వు డిటర్మినెంట్ ప్రొసీజర్ తెలుసుంటే అప్పుడు నీకు ఎంత వచ్చింది, ఫైనల్గా ఎంత వచ్చింది ఇక్కడ, 3x² - 5x - 32. 3x² minus 5x minus 32 equal to 0. Okay, x1 plus x2 is nothing but minus 5 by 3 plus 5 by 3. x1 x2 is nothing but minus 32 by 3. What అడిగింది ఏంది, x1 plus x2 అడిగింది ఏంది, x1 plus x2 plus x1 x2 అడిగారు. సో నీకేమొస్తుంది, 5 by 3 minus 32 by 3 minus 27 by 3 minus 9 is the answer. -9 is the answer. Clear? -9 correct. Clear? Determinant of a equal to 0. That's it. This is the way to solve this problem. Now we can have a look on the next problem. Read the question carefully. The matrix A is given as sin alpha minus cos alpha sin alpha. Then A plus A inverse equals to I. Then alpha equal to dash. They are asking this. Here జనరల్గా ఏ ఇన్వర్స్ అంటే ఏంది, ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ ఏ అనే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు, ఏబిసిడి, ఇది 2x2 మ్యాట్రిక్స్ కాబట్టి ఏబిసిడి అని రాసుకోవచ్చు. ఓకేనా, ఏ ఇన్వర్స్ ఏమైంది దీనికి, ఏ ఇన్వర్స్ ఏమైంది, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ అనమాట, డిటర్మినెంట్ ఆఫ్ ఏ. సో దీనికి అడ్జాయింట్ ఏమైంది, డిటర్మినెంట్ ఏమైంది, ఏడి మైనస్ బీసీ, ఏడి మైనస్ బీసీ అవుతుంది. ఓకేనా, అడ్జాయింట్ ఏ అనేది ఒక మ్యాట్రిక్స్, అడ్జాయింట్ ఏ అనేది మ్యాట్రిక్స్, డిఈటోకి వస్తుంది, డి మైనస్ బి మైనస్ సి ఏ. యాక్చువల్గా ఈ మ్యాట్రిక్స్ ఇది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా, సో ఈ మ్యాట్రిక్స్ ఏంటంటే ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ అనేది either +or -1 ఉంటుంది. ఇది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్, ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటారు దీన్ని. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అవ్వాలంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ either +or -1 ఉండాలి. అప్పుడు అది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కానీ అయితే ఏ ఇన్వర్స్ అనేది ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. ఓకేనా, ఏ ఇన్వర్స్ అంటే ఏ ట్రాన్స్పోజే ఏ ఇన్వర్స్ అవుతుంది. సో ఫర్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్, మీకు ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ తెలియకపోయినా ఈ విధంగా నువ్వు చేయొచ్చు ఈజీగానే. ఓకే, ఫస్ట్ మనము ఏ ఇన్వర్స్ కనుక్కొని యాడ్ చేసి, ఇక్కడ ఐ అంటే ఏంది, మ్యాట్రిక్స్ ఐ అంటే ఏంది, మ్యాట్రిక్స్ ఐ ఈజ్ నథింగ్ బట్ 1 0 0 1 అనమాట. ఓకేనా, సో ఏ ప్లస్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఐ, దాన్ని యాడ్ చేస్తే నీకు ఈజీగా వచ్చేస్తుంది ఆల్ఫా. ఓకే, సో వాట్ ఈజ్ ఏ ఇన్వర్స్ హియర్, ఏ ఇన్వర్స్ హియర్ ఫస్ట్ డిటర్మినెంట్ కనుక్కో. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఏమవుతుంది చెప్పు, ఏడి మైనస్ బీసీ అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట.
సో అడ్జాయింట్ ఆఫ్ ఏ ఏమైంది, అడ్జాయింట్ ఆఫ్ ఏ ఏమైంది, సైన్ ఆల్ఫా అటుపక్క పంపి డి, దీన్ని ఉల్టా చెయ్యి, ఇక్కడ మైనస్ పెట్టు, ఇక్కడ సైన్ ఆల్ఫా, దీన్ని ఇటు పక్క రాస్తే ఇక్కడ సైన్ ఆల్ఫా అవుతుంది, ఇది మైనస్ చేయాలి, కాస్ ఆల్ఫా అవుతుంది, ఇక్కడ ఇది మైనస్ కాస్ ఆల్ఫా అవుతుంది. ఓకే, డి మైనస్ బి మైనస్ సి ఏ అనమాట అలా. సో ఇప్పుడు నువ్వు ఏ ఇన్వర్స్ ఏమవుతుంది చెప్పు, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1 బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ 1 అవుతుంది, అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా, ఇక్కడ సైన్ ఆల్ఫా అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది చెప్పు, ఏ ప్లస్ ఏ ఇన్వర్స్ అంటే ఏ ప్లస్ ఏ ఇన్వర్స్, ఏ ప్లస్ ఏ ఇన్వర్స్, ఏ ప్లస్ ఏ ఇన్వర్స్ ఇన్ ద సెన్స్ సైన్ ఆల్ఫా రెండింటిని యాడ్ చేస్తే 2 టైమ్స్ ఆఫ్ సైన్ ఆల్ఫా అవుతుంది, 2 టైమ్స్ ఆఫ్ సైన్ ఆల్ఫా. కాస్ ఆల్ఫాని మైనస్ కాస్ ఆల్ఫాని యాడ్ చేస్తే 0 అవుతుంది, ఈ మైనస్ కాస్ ఆల్ఫాని ఈ కాస్ ఆల్ఫాని యాడ్ చేస్తే 0 అవుతుంది, సైన్ ఆల్ఫాని యాడ్ చేస్తే 2 సైన్ ఆల్ఫా అవుతుంది. ఓకేనా, చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. ఈక్వల్ టు ఐ ఇన్ ద సెన్స్ 1 0 0 1. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా సాల్వ్ చేయగలగాలి. ఓకే, ఇప్పుడు 2 సైన్ ఆల్ఫాని 1కి ఈక్వేట్ చేయాలి, 2 సైన్ ఆల్ఫాని 1కి ఈక్వేట్ చేసామనుకో సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 1/2 అవుతుంది, సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 1/2 అవుతుంది, ఆల్ఫా ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2. సైన్లో 1/2 ఎప్పుడు వస్తుంది నీకు, 30 degrees దగ్గర వస్తుంది. ఓకేనా, π/6 అనమాట. వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్, ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఆల్ఫా ఈక్వలెన్స్ టు π/6 అనమాట. అట్లా చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకే, సో నీకు మినిమం బేసిక్స్ ఏ ఇన్వర్స్ కనుక్కోవడం రావాలి. 2/2 మ్యాట్రిక్స్కి ఏ ఇన్వర్స్ కనుక్కోవడం అది మినిమం ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి మీరు. నెక్స్ట్, దిస్ ఈస్ ద వే టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. నౌ వీ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్. See here, this is the question. A equals to this. ఇది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అన్నమాట, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. Then the value of k if exists for which the rank of a is 2. Rank of a is 2. ఏ వాల్యూ దగ్గర ర్యాంక్ అనేది 2 అవుతుంది అన్నాడు. అసలు 2 అయ్యే ఛాన్సే లేదు అసలు దీనికి. ఓకేనా, సో జనరల్గా ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మినిమం ఒక 2/2 మ్యాట్రిక్స్ ఎత్తుకున్నాం అనుకో, 1 0 0 1. ఇక్కడ k-1 0 పెట్టావు అనుకో, ఇది ఇది ఇక్కడ k ఈక్వల్ టు 1 పెట్టావు అనుకో, జనరల్గా k ఈక్వల్ టు 1 దగ్గర చెక్ చేయాలి. k ఈక్వల్ టు 1 దగ్గర చెక్ చేస్తే ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ 0 అవుతుంది. క్లియర్నా? సో మళ్ళా 3/3 మ్యాట్రిక్స్ తీసుకుంటే దాని ర్యాంక్ ఉంటుంది. ఓకే, ఇది 0 అయినా కానీ ఉంటుంది. ఇది ఇలాంటి క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలంటే, ఇది బేసిక్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ మ్యాట్రిక్స్కి మాత్రం 2 అయ్యే ఛాన్సే లేదు అసలు. ఓకేనా, సో ఇప్పుడు మామూలుగా తీసుకుంటే ఇవి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కంపేర్ చేసామనుకో, దీన్ని ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటారు, ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకే, దెన్ వాల్యూ ఆఫ్ k విచ్ ద ర్యాంక్ ఆఫ్ a is 2. ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ a, దెన్ దట్ ఈజ్ ఈక్వలెన్స్ టు 3 అయింది అనుకో, దట్ ఈజ్ ఈక్వలెన్స్ టు n. ఓకే, సో ఇది m/n, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ m/n అనుకో, ఇది m/n ఉంటే దీని ర్యాంక్ అనేది 3 గానే అయింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంది, ఇది 3/4 కదా, 3/4. సో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ 3 గానే అయితే దానికి ఏముంటుంది, యునీక్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇలాగానే ఉంటే యునీక్ సొల్యూషన్ ఉంటుంది, యునీక్ సొల్యూషన్, యునీక్ సొల్యూషన్.
ఓకేనా, యునిక్ సొల్యూషన్ ఉంటుంది. అలా కాకుండా ర్యాంక్ ఆఫ్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ యాక్చువల్గా 3/4 అలా ఇచ్చాడంటే ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్. బేసిక్ అయితే రో ఆపరేషన్స్ చేయాలి. సో నీకు ఈ పర్టికులర్ థింగ్ ఏమో ఏ అనమాట, ఈ మ్యాట్రిక్స్ ఏమో ఏ ఉంటుంది, టోటల్ థింగ్ ఏమో ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటారు. ఠీకే, ర్యాంక్ ఆఫ్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ, దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 3, నాట్ ఈక్వల్ టు 3 అయింది అనుకో. బట్ ఈ రెండు ఈక్వల్ అయితే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఓకేనా, అసలు ఈ రెండు మ్యాట్రిక్స్ ర్యాంకే ఈక్వల్ లేదనుకో, this is not equal to rank of matrix A, then no solution అన్నమాట, no solution అన్నమాట. ఓకే, no solution. సో ఇక్కడ ఈ పర్టికులర్ థింగ్లో k ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకో, k ఈక్వల్ టు 1 తీసుకుంటే ఇది 0 అవుతుంది. సో ర్యాంక్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఏ ఏమవుద్ది, ఇఫ్ k ఈక్వల్ టు 1, ఇఫ్ k ఈక్వల్ టు 1 అలాగని తీసుకున్నాం అనుకో. సో ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ 2 అవ్వాలని చెప్పాడు ఇక్కడ, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ 2. ఏ వాల్యూ దగ్గర కూడా ఈ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ 2 అయ్యే ఛాన్సే లేదు. ఓకే, ర్యాంక్ ఆఫ్ ఇప్పుడు k ఈక్వల్ టు 1 తీసుకుంటే ఇది 0 అవుతుంది, ఇది కూడా 0 అవుతుంది. సో మినిమం ఒక 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకో, ఖచ్చితంగా ఇది 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 తీసుకున్నాం అనుకో, ఓకే, ష్యూర్గా నీకు ర్యాంక్ 1 వస్తుంది. అర్థమవుతుంది, ర్యాంక్ 3 వస్తుంది, ర్యాంక్ 3 మినిమం ర్యాంక్ 3 వస్తుంది దీనికి. ఓకే, ఇది కానీ 0 తీసుకుంటే k ఈక్వల్ టు 1 దగ్గర ఈ ర్యాంక్ ఇది ఏ అనుకుంటే టోటల్ది a/b అనుకున్నాం అనుకో, ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. ఓకే, ఒకవేళ వాడు ఇదే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అని చెప్పి యునిక్ సొల్యూషనా అలాగ అడిగినా నువ్వు చేసే పొజిషన్లో ఉండాలి. అర్థమవుతుందా, ఈ క్వశ్చన్ సింపులే, k ఈక్వల్ టు 1 దగ్గర కానీ పెడితే ర్యాంక్ అనేది 2 వచ్చే సమస్య లేదు. ఓకేనా, ఖచ్చితంగా k వాల్యూ దగ్గర కూడా నీకు ర్యాంక్ 2 రాదు. ఓకే, k ఈక్వల్ టు 1 పెడితే 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తే ఈ మ్యాట్రిక్స్కి ర్యాంక్ ఏమో టోటల్ ఈ పర్టికులర్ థింగ్ మ్యాట్రిక్స్కి నీకు ఖచ్చితంగా దిస్ పార్ట్. ఓకేనా, k ఈక్వల్ టు 1 దగ్గర 2 వచ్చే ఛాన్స్ లేదు. మినిమం మ్యాట్రిక్స్ ఒకటి ఎత్తుకుంటే ఇక్కడ 0 ఇక్కడ 0, ఈ రో ఈ కాలము ఈ కాలం ఈ కాలం ఎత్తుకున్నావు అనుకో, అప్పుడు నీకు ఖచ్చితంగా నీకు రాదు. క్లియర్నా, సో డస్ నాట్ ఎగ్జిస్ట్ అనమాట. దిస్ ఈజ్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఎన్ ఎక్స్టెన్షన్స్ దిస్ ఇఫ్ దే గివ్ ఈ కంటెంట్ అంతా దేనికి, వాళ్ళు ఒకవేళ ఇది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అని చెప్పారనుకో, అప్పుడు యునిక్ సొల్యూషన్ ఉంటుందా, నో సొల్యూషన్ ఉంటుందా, అలాంటప్పుడు కూడా చెప్పే పొజిషన్లో ఉండాలి. k ఈక్వల్ టు 1 దగ్గర ఈ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఏమవుద్ది, 2 అవుద్ది. ఓకేనా, ర్యాంక్ ఆఫ్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఏమవుద్ది, ర్యాంక్ ఆఫ్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఏమవుద్ది, ఖచ్చితంగా 3 అవుతుంది, ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ 3 అవుతుంది. ఈ రెండు నాట్ ఈక్వల్ కాబట్టి నో సొల్యూషన్ అనమాట, నో సొల్యూషన్. ఓకే, ఇలా కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ అసలు కేకి నీకు వాల్యూయే రాదు అసలు. ఓకే, సో నో సొల్యూషన్ ఫర్ దిస్. ఓకే, ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ కే అసలు ఏ వాల్యూ దగ్గర కే తీసుకున్నా ఈ పర్టికులర్ కేకి సొల్యూషనే ఉండదు. క్లియర్నా, నో సొల్యూషన్. బికాజ్ ర్యాంక్ ఆఫ్ దీస్ టూ, ఓకే, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ is not equal to rank of augmented matrix. Augmented matrix ax equal to b type లో రాయాలి. ఓకేనా, ax equal to b type లో రాస్తే సో వీటిల్లో ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఇదన్నమాట. ఈ రెండు నాట్ ఈక్వల్ అయితే నో సొల్యూషన్. ఓకే, సో డస్ నాట్ ఎగ్జిస్ట్ is the correct answer. Now we can have a look on the next problem. Read the question carefully. If the system of simultaneous linear equations 3x minus 4y plus kz plus 13 equals to 0, x plus 2y minus z minus 9 equals to 0
and kx minus y plus 3z plus 7 equals to 0 has a unique solution. X equal to alpha, y equal to beta, z equal to gamma for k not equal to m, and 2 beta minus gamma equal to 8. Then alpha plus m equal to dash. Here some system of linear equations are given. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే we need to write all the equations in a particular format. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ ఎలా ఉంది, 3x minus 4y plus kz, ఆ 13 అవతలకు పంపించండి, మైనస్ 13 అవుతుంది. తర్వాత x ప్లస్ 2y మైనస్ z, ఆ 9 కూడా అవతల పంపించండి, 9 అవుతుంది, ప్లస్ 9 అవుతుంది. kx మైనస్ y ప్లస్ 3z ఈక్వల్ టు మైనస్ 7. ఇప్పుడు మనము దీన్ని ax ఈక్వల్ టు b లెక్క రాయాలన్నమాట. ఇప్పుడు ax ఈక్వల్ టు b అన్నమాట. ఓకే, సో ఇక్కడ a అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ వస్తుంది, a అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ వస్తుంది, ఇది కాలం మ్యాట్రిక్స్ వస్తుంది. ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ అంటే కాలం మ్యాట్రిక్స్ వస్తుంది, బి కూడా కాలం మ్యాట్రిక్స్ వస్తుంది. అర్థమవుతుందా? సో ఎలా రాస్తారు దీన్ని చెప్పండి. 3 times 3 minus 4 kz in the sense k, 1 2 minus 1 k minus 1 3. ఇది మ్యాట్రిక్స్ ఏ అన్నమాట. ఇక్కడ మ్యాట్రిక్స్ ఎక్స్ ఏమొస్తుంది, ఎక్స్ వై జెడ్, దట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ బి. బి ఎలా వస్తుంది, -13 9 -7. ఇది బేసిక్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ రూపంలో రాయడం అన్నమాట. ఇప్పుడు మనము ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అని ఒకటి వస్తుంది. ఈ మ్యాట్రిక్స్ ఏంది, ఏ అన్నమాట. ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏ బార్ బిగా రాస్తారు. ఓకేనా, దీన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటారు. అది ఎలా రాస్తారంటే ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ని రాసేస్తాం, 3 - 4 k, ఓకే, 1 2 - 1 k -1 3. ఇక్కడ బి మ్యాట్రిక్స్ రాస్తాం, 9 -7. దీన్ని ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటారు. యునీక్ సొల్యూషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది ర్యాంక్ ఏంది, మామూలుగా మ్యాట్రిక్స్ ఏంది 3/4 కదా, m/n టైప్లో ఉంటుంది. సో ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ద ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అండ్ ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు 3 హియర్, దెన్ ఓన్లీ విల్ బి గెటింగ్ యునీక్ సొల్యూషన్. ఓకేనా. సో ఇక్కడ k నాట్ ఈక్వల్ టు m అంటే చెప్తాను. ఓకే, అక్కడ 0 గానే అయిందంటే ఎకలాన్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఈ పర్టికులర్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ని ఎకలాన్ ఫామ్లో ఎలా కన్వర్ట్ చేస్తారంటే రో ఆపరేషన్స్ యూజ్ చేస్తారు. ఓకేనా. సో మొత్తం 1 by 1 చూద్దాం. ఈ ఒక ప్రాబ్లం సాల్వ్ చేశారంటే మీరు చాలా ప్రాబ్లమ్స్, ఈ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయొచ్చు. యూ షుడ్ నో ద డెఫినేషన్స్ అనమాట. ఇప్పుడు ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ చూడండి. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్? ఫస్ట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ర్యాంక్ ఆఫ్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ బై అప్లయింగ్ సమ్ రో ఆపరేషన్స్. ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఎలా రాస్తారు, డైరెక్ట్ రాసేసేయాలి. 3 - 4 k -13, తర్వాత 1 2 -1, ఇక్కడ +9 వస్తుంది, ఇక్కడ k -1 3 7 అవతలకు పోతే -7 వస్తుంది. ఇక్కడ మన ఎయిమ్ ఏంటంటే ఈ పర్టికులర్ ప్లేస్లో జీరోస్ రావాలి. అది మన ఎకలాన్ ఫామ్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ 0 చేయాలి, ఇక్కడ 0 చేయాలి, ఇక్కడ 0 చేయాలి. అప్పుడు నీకు ఎకలాన్ ఫామ్ నుంచి మనం చెప్పేయచ్చు వెదర్ యూనిక్ సొల్యూషనా ఇన్ఫైనైట్ సొల్యూషనా అనే విషయం చెప్పేయచ్చు. సో ఫర్ దాట్ వీ నీడ్ టు అప్లై రో ఆపరేషన్స్. ఎలా, ఇక్కడ 1 0 అవ్వాలి. ఈ 1 ప్లేస్లో 0 అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి. ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ ఫస్ట్ రోని మాత్రం డిస్టర్బ్ చేయకండి. 3 - 4 k
ఇక్కడ -13. ఈ రోని మాత్రం డిస్టర్బ్ చేయకండి. ఇక్కడ 0 అవ్వాలంటే ఏం చేయాలా? ఇది R1, ఇది రో R1 అనమాట, ఇది R2 అనమాట, ఇది R3. ఓకే, సో ఇప్పుడు మనము రో ఆపరేషన్స్ ఎలా అప్లై చేస్తారంటే 3R2 -R1 చేసామనుకో, 3R2 మొత్తం సెకండ్ రో మొత్తాన్ని 3తో మల్టిప్లై చేయండి, ఫస్ట్ రోని సబ్ట్రాక్ట్ చేయండి. అప్పుడు 3 1 జా 3 -3 0 అవుతుంది ఇక్కడ. తర్వాత 3 2 జా 6, 6 + 4 10 అవుతుంది, అంతే కదా. 3 2 జా 6 మైనస్ ఆఫ్ మైనస్, ఇక్కడ -3 -k వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది 27, 3 9 జా 27, టోటల్ ఇక్కడ 9 కదా, 3 9 జా 27, 27 -13 ఎంత వస్తుంది హియర్ టోటల్, హియర్ యూ విల్ బి గెటింగ్ 13. సో 3 ఈ పర్టికులర్ రోలో 3 9 జా 27 + 13, అప్పుడు నీకు 40 అవుతుంది ఇది. ఓకేనా, ఇక్కడ +40 ఉంటుంది, అర్థమవుతుందా? ఇక్కడ 0 చేసాం. నౌ వీ నీడ్ టు అప్లై అనదర్ రో ఆపరేషన్. ఇప్పుడు ఇలా చేసినప్పుడు R2 మారద్దు అనమాట, R2 ఇలా మారుతుంది. ఠీకే, సో ఇప్పుడు ఇంకా ఈ పర్టికులర్ ప్లేస్లో 0 రావాలంటే ఏం చేయాలా? దీన్ని 3తో మల్టిప్లై చేయాలి, R1 ఏమో kతో మల్టిప్లై చేయాలి, అప్పుడు నీకు ఈ పర్టికులర్ ప్లేస్లో 0 వస్తుంది. అర్థమవుతుందా? సో అప్పుడు ఎలా చేస్తారు? 3 టైమ్స్ ఆఫ్ R3 - k టైమ్స్ ఆఫ్ R1 అనమాట. అలా చేస్తే R3 అనేది ఎలా మారుద్దో చూద్దాం. ఓకేనా, సో ఈ రో R3 మొత్తాన్ని 3తో మల్టిప్లై చేయాలి. 3k -k3, k3 ఇన్ ద సెన్స్ 3k, 0 అయిపోద్ది ఇక్కడ. అర్థమైందా? సో దీన్ని 3తో మల్టిప్లై చేయి, -3 -4k అనమాట. అప్పుడు ఏమవుద్ది? -3 + 4k, -3 + 4k, -3 + 4k. తర్వాత 3 3 జా 9, 9 - k². ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? 9 - k² వస్తుంది. ఇక్కడ 3 7 జా అంతా -21 + 13k అవుతుంది, అంతే కదా. -21 హియర్, -21 + 13k అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం. నౌ వీ నీడ్ టు మేక్ దిస్ పార్ట్ 0. వీ నీడ్ టు మేక్ హియర్ 0. డోంట్ డిస్టర్బ్ R1 అండ్ R2. సో డైరెక్ట్గా రాసేసేయండి. నెక్స్ట్ ఏమొస్తుంది? 3 -4k -13. తర్వాత 0ని ఈ 10 -3 -k +40. దీన్ని ఏం డిస్టర్బ్ చేయకండి, మనకి ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ కూడా 0 వచ్చింది. నౌ వీ నీడ్ టు మేక్ దిస్ పార్ట్ 0. అప్పుడు నువ్వు ఎలా అప్లై చేయాలి? R2కి R3కి అప్లై చేయాలి, R2కి R3కి అప్లై చేయాలి. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి? 10 దీనికి మల్టిప్లై చేయండి, 10 టైమ్స్ ఆఫ్ R3 -4k -3 టైమ్స్ ఆఫ్ R2 చేస్తే వచ్చేస్తుంది. 10 టైమ్స్ ఆఫ్ దిస్ 4k -10 × 4k -3, 4k -3 × 10, అప్పుడు 0 అయిపోతుంది. ఇది 0 ఆల్రెడీ, ఇదేం డిస్టర్బ్ కాదు, ఇది 0. ఉన్న 0స్ని మళ్ళీ పోగొట్టుకోకూడదు. ఓకేనా, తర్వాత 10 టైమ్స్ ఆఫ్ దిస్ 90 -10k², తర్వాత -4k -3, ఇదేమో ది k + 3 -1 ఉంటుంది కాబట్టి ఇది ముందు మల్టిప్లై చేస్తాం. సో తర్వాత ఏమొస్తుంది? దీన్ని సింప్లిఫై చేస్తే 90 -10k² + 4k², ఓకే, ప్లస్ 12k -3k -9 అనమాట. ఫైనల్గా -6k² + 9k + 81 వస్తుంది, అంతే కదా. ఇక్కడ ఏమొచ్చింది? -6k² + 9k + 81 వస్తుంది. ఓకే, ఇక్కడ -13,
ఇక్కడ 40 అలానే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం రో ఆపరేషన్స్ ఇక్కడ అప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పండి. ఇదంతా రబ్ చేద్దాం. ఓకేనా? ఇదంతా వచ్చేసింది. ఇప్పుడు తర్వాత ఏం చెప్పండి, 10తో మల్టిప్లై చేయాలి. 10 టైమ్స్ ఆఫ్ 13k మైనస్ 21 మైనస్ 4k మైనస్ 3 ఇంటూ 40 అనమాట. ఇదంతా వచ్చి చెప్పండి 130k మైనస్ 210, ఇక్కడ మైనస్ ఆఫ్ 160k మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ 120 వస్తుంది. 130 అంటే మైనస్ 30k, ఇది 90 దాకా వచ్చేది ఉంటుంది. ఇది మైనస్ 90 వస్తుందా? ఇది మైనస్ 90. సో అప్పుడు మైనస్ 30k మైనస్ 90 అలా అనమాట. సో ఇదంతా రో ఆపరేషన్స్ కొద్దిగా ఫాస్ట్గా చేయాలి మీరు. అప్పుడు ఇది డైరెక్ట్గా చూడంగానే ఇది రాసేసేయాలి. ఈ పర్టికులర్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ రాసేసేయాలి. దాని తర్వాత ఈ రో ఆపరేషన్స్ అన్ని అప్లై చేసుకొని ఎక్లాన్ ఫామ్గా కన్వర్ట్ చేయాలి. దీనికి ప్రాక్టీస్ చేస్తే అంత టైం ఏం పట్టదు. ఓకేనా? సో ఇప్పుడు మనము ఏం చేయాలంటే యూనిక్ సొల్యూషన్ డెఫినేషన్ చూడాలి. యూనిక్ సొల్యూషన్ డెఫినేషన్ ఆఫ్ యూనిక్ సొల్యూషన్. ర్యాంక్ ఆఫ్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు 3. అప్పుడు ఇది అవ్వాలంటే ఈ పర్టికులర్ టర్మ్ ఉంది కదా, ఈ టర్మ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇది కూడా నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అర్థమవుతుందా? అప్పుడే నీకు కరెక్ట్గా 3 అనే ర్యాంక్ వస్తుంది. అర్థమవుతుందా? ఇది కానీ 0 అయింది అనుకో ర్యాంక్ ఆఫ్ ఏ 2 అయిపోతుంది. ఓకే, ఇది కూడా 0 అయింది అనుకో ర్యాంక్ ఆఫ్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ కూడా 2 అవుతుంది. అప్పుడేమవుద్ది, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి. ఓకేనా? సో కానీ ఇక్కడ యునిక్ సొల్యూషన్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఈ 2 టర్మ్స్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో ఫస్ట్ ఏంది, మైనస్ 6k స్క్వేర్ ప్లస్ 9k ప్లస్ 81 నాట్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది అంటే 6k స్క్వేర్ మైనస్ 9k మైనస్ 81 నాట్ ఈక్వల్ టు 0. సో 2k స్క్వేర్ 3 2 కదా, 2k స్క్వేర్ మైనస్ 3k మైనస్ 27 నాట్ ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి, 54 ఇన్ ద సెన్స్ 54ని ఎలా రాయొచ్చు, 27 3 9 జా 3 3 జా 3 2 జా 6 6 9 6 9 కాంబినేషన్ 9 6 3 3 జా 9 9 6 కాంబినేషన్. ఓకేనా? 2k స్క్వేర్ మైనస్ 9k ప్లస్ 6k మైనస్ 27 నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ k కానీ కామన్ కానీ తీస్తే 2k మైనస్ 9 వస్తుంది, ప్లస్ ఇక్కడ 3 కామన్ తీస్తే 2k మైనస్ 9 వస్తుంది, నాట్ ఈక్వల్ టు 0. k ఈజ్ నాట్ ఈక్వల్ టు మైనస్ 3, k ఈజ్ నాట్ ఈక్వల్ టు 4.51 వస్తుంది. సో అదే కానీ దీన్ని కానీ నాట్ ఈక్వల్ టు 0 చేస్తే ఇంకొకటి ఉంది కదా, ఓకే, ఇంకొకటి 30k మైనస్ 30k మైనస్ 90 నాట్ ఈక్వల్ టు 0. దెన్ ఫ్రమ్ హియర్ యూ విల్ బి గెటింగ్ 30k నాట్ ఈక్వల్ టు 90, దెన్ k ఈజ్ నాట్ ఈక్వల్ టు మైనస్ 3. సో ఇక్కడ నుంచి నీకేమర్థమైంది, రెండిటికి k అనేది పక్క -3 అవ్వకూడదు. దట్ మీన్స్ k నాట్ ఈక్వల్ టు m అని ఇచ్చాడు కాబట్టి ఫ్రమ్ హియర్ వీ కెన్ డైరెక్ట్లీ సే దట్ m ఈక్వలెన్స్ టు -3. ఓకేనా? సో ఫ్రమ్ హియర్ వీ కెన్ రైట్ యాజ్ k ఈజ్ నాట్ ఈక్వల్ టు m. సో దట్ మీన్స్ m ఈక్వలెన్స్ టు -3. ఫ్రమ్ హియర్ యూ కెన్ డిసైడ్ m ఈక్వలెన్స్ టు -3. అర్థమవుతుందా? తర్వాత ఇంకొద్దిగా ఆపరేషన్స్ ఉన్నాయి ఇక్కడ, దాన్ని చూద్దాం. ఠీకే? సో ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ ఈ ఎక్లాన్ ఫామ్ని ఇక్కడ రాయండి. 3 - 4 k - 3. ఇక్కడ m వచ్చేసింది. m ఎంత,
m ఈక్వల్ టు -3 అనమాట. ఇప్పుడు ఆల్ఫా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఆల్ఫా ఎలా కనుక్కోవాలి చెప్తాను. 3 - 4 ఆ ఎకలాన్ ఫామ్ రాయండి అక్కడ. 3 - 4 k ఇక్కడ -13 వచ్చింది. తర్వాత ఆ బ్యాక్ మిగతా ఏమున్నాయి చూడండి. 0 10 -3 - k 40. 0 10 -3 - k ఇక్కడ 40 వస్తుంది. ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ కూడా 0 వస్తుంది. అదే కదా ఎకలాన్ ఫామ్. తర్వాత ఇక్కడ ఏమొచ్చింది -6k² + 9k + 81. -6k² + 9k + 81. ఇక్కడ -13 40 ఇక్కడ వచ్చింది. ఇక్కడేమొచ్చింది -30k -90 వచ్చింది. ఓకేనా. సో ఇక్కడి నుంచి నీకేమర్థమైంది, ఈ రో ఆపరేషన్ చేయడం వల్ల ఈ పర్టికులర్ ఇదేంటిది, ఇది బీటా, ఇక్కడ ఆల్ఫా, ఇది బీటా, దిస్ వుడ్ బి గామా, ఇది వాల్యూ, లేకపోతే ఇది ఎక్స్ ఇది వై జెడ్తో మల్టిప్లై చేయాలి. అర్థమవుతుందా. సో దీన్ని మామూలుగా అయితే ఎలా రాసుకుంటారంటే ఇలా రాయొచ్చు అనమాట. అది నువ్వు మైండ్లో చేయాలి. ఠీకే. 3 - 4 k 0 10 -3 - k 0 0 -6k² + 9k + 81 అనమాట. ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్ వై జెడ్ ఈక్వలెన్స్ టు -13 40 -30k -90 అనమాట. ఇలా రాయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు సొల్యూషన్స్ వచ్చేసాయి కదా. ఎక్స్ ప్లేస్లో ఆల్ఫా రాయొచ్చు, ఇది బీటా రాయొచ్చు, ఇది గామా రాయొచ్చు. అదే కదా సొల్యూషన్ అది. సో ఇప్పుడు నీకు ఇక్కడ నుంచి ఏమి ఈక్వేషన్ వస్తుంది చెప్పండి. ఈ పర్టికులర్ దీని నుంచి 0 మల్టిప్లై చేసుకుంటే 10 బీటా తర్వాత -3 - k 10 beta plus or else here you will write -k + 3 gamma ఈక్వలెన్స్ టు 40 అనమాట. అర్థమైందా. తర్వాత దీన్ని మనము 5తో కానీ డివైడ్ చేసామనుకో, టోటల్ థింగ్ని 5తో కానీ డివైడ్ చేస్తే ఇక్కడ 5 ఇక్కడ 5 ఇక్కడ 5 డివైడ్ చేసామనుకో, అప్పుడు ఏమొస్తుంది 2 బీటా -k + 3/5 గామా 8 అనమాట. వాడు కే కానీ అడిగి ఉంటే నీకు k = 2 వచ్చి ఉండేది. ఓకే. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k అని అడిగి ఉంటే ఫ్రమ్ హియర్ విల్ బి గెటింగ్ 2 బీటా -గామా = 8 కదా. సో ఇక్కడ k పక్కాగా 2 ఉండాలి, అప్పుడే కదా 2 + 5, అప్పుడు ఇక్కడ 1 వస్తుంది. సో ఫ్రమ్ హియర్ వీ కెన్ రైట్ k ఈక్వలెన్స్ టు 2 అనమాట. వాడు k + m అని కానీ అడిగి ఉంటే పక్కా 5 వచ్చి ఉండేది ఆన్సర్. ఓకేనా. సో 2 - 3 కదా, అప్పుడు -1 వచ్చి ఉండేది. తర్వాత ఇప్పుడు ఆల్ఫా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఈ ఈక్వేషన్ చూడండి. 3 ఆల్ఫా -4 బీటా 3 ఆల్ఫా -4 బీటా ప్లస్ k గామా దట్ ఈజ్ ఈక్వలెన్స్ టు -13 అనమాట. -13. ఓకే. సో హియర్ వాట్ యూ విల్ గెట్ టెల్ మీ 3 ఆల్ఫా -4 బీటా 3 ఆల్ఫా -4 బీటా k గామా = -13. సో ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు చెప్పండి. ఇక్కడ ఏం రాయొచ్చు 3 ఆల్ఫా -4 బీటా k ఎంత ఆల్రెడీ k2 కదా +2 గామా
ఈక్వల్ టు -13. సో ఇక్కడ 3 ఆల్ఫా -2 కామన్ తీయండి, 2 బీటా మైనస్ గామా ఈక్వల్ టు -13. సో 3 ఆల్ఫా -2 టైమ్స్ ఆఫ్ 2 బీటా మైనస్ గామా ఈజ్ నథింగ్ బట్ 8 ఈక్వల్ టు -13. 3 alpha equal to 16 minus 13, then alpha equivalents to 3 alpha equal to 3, then alpha equivalents to 1 you will be getting. Okay, now from this equation you will get alpha equal to 1. Understood? From this equation you will get alpha equal to 1. Alpha equal to 1, m equivalents to -3, k ఈక్వలెన్స్ టు 2. ఇదన్నమాట ఆన్సర్ దీనికి. ఓకే, ఆల్ఫా ఈక్వల్ టు 1, m ఈక్వల్ టు -3, k ఈక్వలెన్స్ టు 2 అన్నమాట. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్? 1 - 3 ఈజ్ నథింగ్ బట్ -2 ఈజ్ కరెక్ట్. ఆల్ఫా ప్లస్ m ఈక్వల్ టు -2 అన్నమాట. వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్? See here, -2. Okay. So in this we got alpha equivalents to 1 and k not equal to m. That is here, from this you got k is not equal to -3. From here m equivalents to -3. k equivalents to 2 you will be getting. ఇప్పుడు మనం ఏం రాస్తాము? ఆల్ఫా ప్లస్ m equivalents to 1 - 3, that equivalents to -2. Alpha plus m equivalents to -2 అన్నమాట. ఇలా. ఓకే, యాక్చువల్గా మెయిన్ కీలో ఇది రాంగ్ అనుకుంటా. ఓకే, సో మామూలుగా అయితే ఇక్కడ 8 అనేది ఇచ్చున్నారు, బట్ దీనికైతే పక్కాగా ఆల్ఫా ప్లస్ m ఈక్వల్ టు -2 అనే వస్తుంది. సో ఆ ఇయర్ వాళ్ళకి బోనస్ ఇవ్వడం అనేది జరిగి ఉంటుంది. ఠీకే, దిస్ ఈస్ ద వే టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్.